హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బటర్ స్కాచ్ కేక్ తయారు చేసుకోబోతున్నాం. ఇంట్లో ఈజీగా బేకరీ స్టైల్లో కన్నా కూడా టేస్టీగా తయారు చేసుకోబోతున్నాం. దీన్ని చూసే అర్థమై ఉంటుంది మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని. ఇది మనం మైక్రోవేవ్ లేకుండా మనం స్టవ్ పైనే చేసుకోబోతున్నాం. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు మైదా, పించ్ ఆఫ్ సాల్ట్, అర టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇవి వేసుకొని గడ్డలు లేకుండా ఒకసారి ఇలా జల్లెడ పెట్టేసుకోండి. ఇలా జల్లెడ పట్టేసుకున్న ఫ్లోర్ని పక్కన పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 3 ఎగ్స్ తీసుకొని బ్లెండర్తోని విస్క్ చేసుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. మరొక 3-4 నిమిషాల పాటు మిగిలిన పంచదార పొడిని కూడా వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక అరకప్పు పాటు పాలు కొంచెం కొంచెంగా వేసుకొని అలాగే మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండిని కూడా వేసుకోండి. ఒకేసారి వేయకుండా ఇలా వేసుకోండి. దాంట్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, 2 డ్రాప్స్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకొని కలుపుకోండి నెమ్మదిగా. అలాగే మిగిలిన పాలు కూడా వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా రావాలి, ఉండలు లేకుండా ఇలా రిబ్బన్ కటింగ్లో. ఇప్పుడు కేక్ చేసుకోవడం కోసం మౌల్డ్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని పెట్టాను. చూసారు కదా, బ్యాటర్ అనేది చూడడానికి ఎంత బాగుందో. ఇలా వస్తేనే కేక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు 1-2 సార్లు ట్యాప్ చేసుకొని టూత్పిక్ తీసుకొని బాగా ఇలా కలిపేసుకొని పెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో అడుగు భాగాన ఇసుక వేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 35 నుంచి 40 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, మనది ఆల్మోస్ట్ తయారైపోయింది. ఒకసారి టూత్పిక్ కుచ్చి చెక్ చేసుకుందాం. కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చల్లడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని ఒక 1/2 కప్పు బాదం వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం బటర్ స్కాచ్ క్రంచ్ తయారు చేసుకుంటున్నాం మధ్యలో వేసుకోవడం కోసం. ఇది తయారైపోయిందండి. దీన్ని ఒక బటర్ పేపర్లో వేసుకొని చల్లారబెట్టేసుకున్న తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది. దీన్ని చపాతీలు చేసే కర్రతోని ఇలా దంచేసుకోండి బరకగా వచ్చేలాగా. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని కలుపుకోండి. షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాం. అలాగే మనం ఇప్పుడు కేక్ చేసుకోవడం కోసం కింద ఒక గిన్నెని బోర్లించుకొని పైన ఒక పెద్ద ప్లేట్ని పెట్టేసుకోండి. అలాగే మన స్పాంజ్ కేక్ని ప్లేట్ మధ్యలో పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నైఫ్తో ఫస్ట్ కట్ చేసుకోండి. ఒక లైన్ లాగా చుట్టూతర ఇలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో దారం సెట్ చేసుకోండి. దారం సెట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా లాగండి. ఇలా చేస్తే కేక్ అనేది సేమ్ ఈక్వల్గా కట్ అవుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర పెద్ద నైఫ్ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు నైఫ్తోనే. చూసారు కదా, పర్ఫెక్ట్గా కట్ అయింది. అలాగే మన స్పాంజ్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. ఇలా చూపిస్తున్నట్లుగానే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. దీంట్లో మనం 3 లేయర్స్ చేసాము. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అండి. ఇది మనకు కేక్స్ తయారు చేసే షాప్లో దొరుకుతుంది. 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దీన్ని ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు విస్క్ చేసుకోవాలన్నమాట. హై స్పీడ్లో పెట్టకుండా మీడియం స్పీడ్లో పెట్టేసుకొని విస్క్ చేసుకోవాలి. దీంట్లో నేను బటర్ స్కాచ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఇలా రావాలి అనమాట మన విప్పింగ్ క్రీమ్. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మన కేక్ డిజైన్. ఇది ఒక పైపింగ్ బ్యాగ్ మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. దీంట్లో విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని ఈ పైపింగ్ బ్యాగ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్పాంజ్ కేక్ పైన మనం చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని చక్కగా స్పాంజ్ తడిచేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత
విప్పింగ్ క్రీమ్ అంతా ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకొని స్ప్రెడ్ చేయండి. దానిపైన బటర్ స్కాచ్ క్రంచ్ అండి, మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, కావాలంటే వేసుకోండి. అలాగే దానిపైన మనం చేసుకున్న క్రంచ్ కూడా వేసుకొని సేమ్ ఇంకో లేయర్ పైన కూడా ఇలా చూపించిన విధంగానే చేసుకొని ఇప్పుడు కేక్ అంతా కూడా విప్పింగ్ క్రీమ్తో కవర్ అయ్యేలాగా చేసుకోండి. పైనుండి విప్పింగ్ క్రీమ్ని నీట్గా అనడం కోసం నోట్బుక్ అట్టాని కట్ చేసి వాడానండి. అలాగే వీలైనంత వరకు ఇలా నీట్గా వచ్చేంత వరకు వాడుకోండి. ఇప్పుడు చూపిస్తున్న లాంటి నూజల్ పెట్టేసుకొని ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట, పైపింగ్ బ్యాగ్లో వేసుకొని. చూసారు కదా, మనకు కంప్లీట్ అయ్యే కొద్దీ కేక్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ కింద కూడా చిన్న సైజు నోజల్ పెట్టేసుకొని ఇలా డిజైన్ చేసుకోండి. అదే విప్పింగ్ క్రీమ్లో కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా మధ్యలో డిజైన్ ఇచ్చుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. మధ్యలో కొంచెం బటర్ స్కాచ్ క్రష్ కూడా వేసుకొని ఫైనల్ లుక్ ఇవ్వండి. చూసారు కదా, చూడడానికైతే మనం బేకరీలో కొన్నట్టుగానే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.